తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఓవైపు పెట్టుబడుల ఆకర్షణ మరోవైపు ఫ్యూచర్ సిటీని గ్లోబల్ సమ్మిట్తో అంతర్జాతీయ వేడుకగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. డిసెంబర్ 8-9న నిర్వహించే గ్లోబల్ సమ్మిట్కు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పుట్టపర్తి నుంచి నేరుగా ఫ్యూచర్ సిటీలోనే హెలికాప్టర్లో దిగారు రేవంత్. అధికారులతో సమీక్ష నిర్వహించారు. సదస్సు వేదిక, వచ్చే అతిథులకు భద్రతా చర్యలు లాంటి అంశాలు ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. శాఖల వారీగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల మధ్య సమన్వయం, విజన్ డాక్యుమెంటుపై కసరత్తు మొదలుపెట్టారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్కు తుది మెరుగులు దిద్దుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల వేడుకలను 2 ఏళ్ల విజయోత్సవాలుగా జరపాలని సూచించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 ఏళ్లు పూర్తయినందున 2 ఏళ్ల విజయోత్సవాలను ప్రతిబింబించేలా ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో భారీ వేదిక ఏర్పాటు చేయాలని భావించారు. గ్లోబల్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకునేలా అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపించాలని సూచించారు. సమ్మిట్ అజెండా కూడా దాదాపు ఖరారైంది. డిసెంబర్ 8న అంటే తొలి రోజున ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విజయాన్ని చాటి చెప్పాలని భావిస్తున్నారు. మధ్యాహ్నం అన్ని రంగాలకు చెందిన మేధావులతో విజన్ డాక్యుమెంటుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. 9న తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలతో పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తారు సీఎం రేవంత్. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఉంటాయి. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు 3,000 మందిని ఆహ్వానించారని తెలుస్తోంది. దేశంలోని వివిధ కంపెనీలకు చెందిన వాళ్లు 1,500 మంది కాగా తెలంగాణలో అన్ని రంగాల నిపుణులు 1,500 మంది ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వేడుకలకు వచ్చిన అతిథులకు తగిన వసతి సదుపాయాలతో పాటు అత్యున్నత భద్రత కల్పించాలని సీఎం ఆదేశించారు. ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలన్నారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్ సమ్మిట్లో కీలకంగా పాలు పంచుకోవాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవడం, రైజింగ్ డాక్యుమెంట్లలో పొందుపరిచే ప్రతి అంశంపై లోతైన అధ్యయనంతో ప్రజెంటేషన్కు సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే ఈ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈ నెల 25 నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047ను అమలు చేయడం మీదనే సీఎం రేవంత్ ఫోకస్ చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ విజన్ డాక్యుమెంట్ రీచ్ అవ్వడం ఎలా అనే దానిపైనే ఫోకస్ చేశారు. సీఎం వరుసగా నిర్వహించే సమావేశాల్లో, వివిధ విభాగాల అధికారులతో నిర్వహించే సమీక్షలో వచ్చే విలువైన సలహాలు, నిర్దిష్టమైన సూచనలను పొందుపరిచి డాక్యుమెంట్కు తుది రూపం ఇవ్వబోతుంది సర్కార్.